స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? చుట్టుకొని ఉన్న శత్రువులు, నా ప్రాణాన్ని తీయాలని చుట్టుకొని నా శత్రువుల నుంచి నేను తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం ఏదైనా ఉందంటే అది నీ రెక్కల కిందే. యేసయ్య రెక్కల కిందకి వచ్చినప్పుడు దావీదు అంటాడు, ఏ శత్రువు కూడా నిన్ను తాకలేడు. హల్లెలూయా. నువ్వు ఆయన రెక్కల కిందకి వచ్చినప్పుడు ఏ శత్రువు కూడా నిన్ను తాకడానికి వీలేదు. యేసయ్య రెక్కల కింద నిన్ను శత్రువు తాకలేడు. ఆమేన్. ఆయన రెక్కల కిందకి వచ్చినప్పుడు ఏ శత్రువు అయినా, అది సాతానుగాడైనా, అది బలహీనపరచే దెయ్యమైనా, అది ఇబ్బంది పెట్టే రోగమైనా, అది ఏ రకమైన శత్రువైనా, నిన్ను పాడు చేసే, నీ జీవితాన్ని పాడు చేసే ఏ రకమైన శత్రువైనా యేసయ్య రెక్కల కిందకి వచ్చినప్పుడు వాడు నిన్ను తాకలేడు. ఆయన రెక్కల కింద శత్రువు నిన్ను